పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సీజ్ ఫైర్ అయితే జరిగింది. తర్వాత మళ్ళీ పాకిస్తాన్ సరిహద్దులో మళ్ళీ దాడులు మొదలుపెట్టింది. తుపాకులతో కాల్పులు, అలాగే శ్రీనగర్లో డ్రోన్లతో దాడులు చేయడానికి మళ్ళీ ప్రయత్నించింది పాక్. ఆ విజువల్స్ కూడా మన భారత్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇక భారత్ చాలా సీరియస్ అయింది. మేము ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపలేదు, మేము పెద్ద ఎత్తున దాడికి దిగుతాము, మీరు ఇలానే చేస్తాని వార్నింగ్ ఇచ్చింది. మరి ఇప్పుడు అందరిలో ఒక ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న పౌరులు, సామాన్య పౌరులందరికీ ఒక ప్రశ్న తలెత్తింది. అటు పాకిస్తాన్లో ఉన్న సామాన్య పౌరులు కూడా వేడుకుంటున్నారు, భారత్ తోటి యుద్ధం పెట్టుకోకండి అని పాకిస్తాన్ గవర్నమెంట్ ని బతిమిలాడుతున్నారు. ఇది అసలైన నిజం. కానీ అటు పాకిస్తాన్ లో వాళ్ళు గెలిచినట్టు విజువల్స్, అక్కడ మిలిటరీ వాళ్ళు అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఉగ్రవాద సంస్థలను మేపుకుంటూ వాళ్ళకు ఫుడ్ పెట్టుకుంటూ వాళ్ళని పెంచి పోషిస్తూ అమాయకుల వాళ్ళని చంపడానికి అలా దేశంలో ఒక ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కి మళ్ళీ గట్టి బుద్ధి చెప్పాలని చర్చలు మొదలుపెట్టింది మన భారత్. అటు వాళ్ళే సుముఖంగా ఉన్నారు. యాక్చువల్లీ 10వ తారీఖు దాడి తర్వాత మేము చర్చలకు సిద్ధం ఉన్నామని భయపడి వాళ్ళు చెప్పడంతో రెండు దేశాల డీజీఎంఓలు సీజ్ ఫైర్ తర్వాత చర్చలు జరుపుకున్నాయి. ముఖ్యంగా డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్, రెండు దేశాల డీజీఎంఓలు చర్చలు జరుపుకున్నారు. హాట్ లైన్ అంటే ఆన్లైన్ ద్వారా చర్చలు జరుపుకున్నారు. దాంట్లో భారత్ మాత్రం చాలా తీవ్రంగా హెచ్చరించింది పాకిస్తాన్ ని, మేము ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆపలేదు, మేము ఆపలేదు, మీరు కేవలం తుపాకులతోటి డ్రోన్లతోటి మాత్రమే దాడులు చేస్తున్నారు, మేము క్షిపణులతో దాడి చేశాము, పెద్ద పెద్ద బాంబులతోటి దాడులు చేశాము, అన్ని ఇప్పుడు లోడ్ చేసుకొని పెట్టుకున్నాము, మీరు కనుక మళ్ళీ కాశ్మీర్ బార్డర్లో అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మీరు మళ్ళీ తుపాకులతోటి సామాన్యుల పైన, సివిలియన్స్ పైన మీరు దాడి చేస్తే మాత్రం, కాల్పులు జరిపితే మాత్రం, డ్రోన్లతోటి దాడి చేస్తే మాత్రం శ్రీనగర్లో మేము మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున దాడి చేస్తాం, పాకిస్తాన్ లోపలికి వచ్చి ఖచ్చితంగా దాడి చేస్తామని అయితే హెచ్చరించింది డీజీఎంఓ మీటింగ్ లో. దాంతో పాటు మా లక్ష్యం ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మేము తిరిగి తీసుకోవడమే మా లక్ష్యం. అది దాంతో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగ్రవాద సంస్థల చీఫ్లు, ముఖ్యంగా లష్కరే తోయిబా ఉగ్రవాద చీఫ్ హఫీజ్ సయ్యద్ ని మాకు అప్పగించండి. దాంతో పాటు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ని కూడా మాకు అప్పజెప్పాలి. వీళ్ళిద్దరిని మాకు అప్పజెప్తేనే పాకి మాకు సయోధ్య కుదురుతుంది అని చెప్పింది మన భారత్. లేకపోతే మాత్రం మీ దాడులు ఇలానే కొనసాగుతాయి. అంటే మీరు దాడి చేస్తే మీకు ఖచ్చితంగా మా ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు 7వ తారీఖునే చూశారు అలాంటి దాడి ఎలా ఉంది. మీరు పహల్గామ్ లో అమాయకులను, ఒక ఉగ్రవాదులను ఉసిగొల్పి అమాయకుల ప్రాణాలు 26 మందిని పుట్టున పెట్టుకున్నారు పర్యాటకుల్ని. మేము దానికి ప్రతి దాడిగా 7వ తారీఖు మొత్తం 9 ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేశాం, దాదాపు 100 మందికి పైగా చంపేశామని క్లియర్ గా చెప్పింది. అప్పుడే 7వ తారీఖే అక్కడి డీజీఎంఓకి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని మెసేజ్ కూడా పంపింది మన భారత్. కానీ అప్పుడు పాకిస్తాన్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు మనకి. 10వ తారీఖు దాకా వాళ్ళు ఆగారు. మనం దాడి ఇంకా చాలా తీవ్రతరం చేశాము, పాకిస్తాన్ లోపలికి చొచ్చుకెళ్ళిపోయాం. మనం చొచ్చుకెళ్ళిపోయేసరికి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అమెరికా వాళ్ళకు సమాచారం అందించి అమెరికా ద్వారా సీజ్ ఫైర్ అంటే పాకిస్తాన్ కి భారత్ కి మధ్యలో ఇక సీజ్ ఫైర్ జరిగింది, ఇక కాల్పుల విరమణ జరిగింది అని మొత్తం ప్రకటించిన. అంటే అక్కడ అమెరికా నుంచి ట్రంప్ ద్వారా పాకిస్తాన్ చెప్పించింది భయపడి, డైరెక్ట్ భారత్ ని బతిమిలాడుకోలేక ఆ విధంగా పాకిస్తాన్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ మాత్రం ఖచ్చితంగా ఒకటే స్టాండ్ మీద ఉంది. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఎలా దక్కించుకోవాలో మాకు తెలుసు. ఆపరేషన్ సింధూర్ మేము ఇంకా ఆపలేదు. మేము బహవల్పూర్ లో ఎలా దాడి చేశాము, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగా దాడి చేశామో పాకిస్తాన్ కి క్లియర్ గా అర్థమైపోయింది. మా దాడి ఒక్కటే, మాది ఉగ్రవాదుల పైనే మా దాడి, పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్స్ పైన కాదు. కానీ పాకిస్తాన్ యొక్క మిలిటరీ, ఆ దేశ అధ్యక్షుడు, అక్కడున్న ఆ ప్రభుత్వం ఇవన్నీ అక్కడ పాకిస్తాన్ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఉగ్రవాదులతోటి చెయ్యి కలిపింది పాకిస్తాన్ లో ఉన్న ప్రభుత్వం. ఉగ్రవాదులతో చెయ్యి కలిపి అక్కడి సామాన్యులను చచ్చేలా చేస్తుంది. ఇక్కడ భారత్ లో ఉన్న సామాన్యులు, బార్డర్ కి వెళ్ళిన వాళ్ళను సామాన్యులను చంపేలా చేస్తుంది ఈ ఉగ్రవాదులతో చేతులు కలిపి. కాబట్టి మా పోరాటం ఉగ్రవాదుల మీదే, మేము ఎప్పటికీ పోరాటం అయితే ఆపము అని భారత్ స్పష్టంగా డీజీఎంఓ మీటింగ్ లో మాత్రం హాట్ లైన్ ద్వారా వాళ్ళకి ఈ చర్చలో చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ని మానసికంగా, రాజకీయంగా, సైనికంగా
పూర్తిగా అన్ని రకాలుగా నిర్వీర్యం చేశామని మన భారత్ అయితే మీడియా వర్గాలకైతే వెల్లడించింది. ముఖ్యంగా ఉగ్రవాదులని ఏరి పారేశాం, ముఖ్యంగా ఉగ్రవాదులని ఏరి పారేశామని మన భారత్ అయితే చెప్పి పడేసింది. ముఖ్యంగా బహవల్పూర్ అలాగే ముజాఫరాబాద్ అలాగే మురుట్కే లాంటి ప్రాంతాల్లో అగ్నివర్షం కురిపించాం. అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థల పైన అగ్నివర్షం కురిపించాం. అందుకే పాక్ భయపడి ఈ విధంగా చర్చలకు సిద్ధమైంది, సీజ్ ఫైర్ చేయించింది అని మన భారత వర్గాలు అయితే మీడియాకైతే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు మాత్రం మన డిమాండ్ మాత్రం ఒకటే, ఆ ఉగ్రవాదుల సంస్థల చీఫ్లు ఎవరు హఫీజ్ సయ్యద్, మసూద్ అజార్లని ఇద్దరిని మాకు అప్పచెప్పండి. అప్పుడే మేము సైద్యోకి వస్తాము, పాకిస్తాన్కి మనం ఒక సైద్యోకి వస్తాము. లేకపోతే మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం, మేము కామ్గా ఉండట్లేదు, మేము అన్ని లోడ్ చేసుకొని పెట్టుకున్నామని మన ప్రభుత్వం అయితే క్లియర్ గా చెప్పింది. దాంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేము తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకుంటామని భారత్ మన వైఖరిని స్పష్టం చేసింది. ఇక దీనిపైన ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, ఎవరి మధ్యవర్తిత్వం మేము కోరుకోవడం లేదు, మాకు అవసరం లేదని భారత్ మీడియా ముఖంగా క్లియర్ గా మన వైఖరి స్పష్టం చేసింది. కాబట్టి పౌరులంతా, మన భారతదేశంలో ఉన్న పౌరులంతా ఇప్పుడు ఒక స్పష్టమైన అవగాహనకి రావాల్సిన టైం వచ్చింది. మన లక్ష్యం ఒకటే, పిఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడం. అలాగే ఆ ఉగ్రవాద సంస్థల చీఫ్లు ఏదైతే లష్కరే తోయిబా ఉందో, జైషే మహమ్మద్, ఈ ఉగ్రవాద సంస్థల చీఫ్లు హఫీజ్ సయ్యద్, మసూద్ అజార్లు ఉన్నారు, వాళ్ళు మనకు భారతదేశానికి అప్పచెప్తేనే మనం పాకిస్తాన్ తోటి సైద్యం కుదురుతాయి. లేకపోతే వాళ్ళకి మనకి ఎప్పటికీ వైరం అలానే ఉంటుంది. ఉగ్రవాదులను ఇలానే చంపేస్తాం మనం. అలాగే తిరిగి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం పిఓకేని స్వాధీనం చేసుకుంటాం, మన ఆధీనంలోకి తెచ్చుకుంటాం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని.